నీ అమాయకత్వం కాకపోతే సర్టిఫికెట్ వద్దంటావేంటి? సర్టిఫికెటా? పుట్టబోయే బిడ్డే నీ ప్రేమకు సర్టిఫికెట్, నీ కాపురానికి లైసెన్స్. దాన్ని భుజం మీద వేసుకుని నువ్వు ఇంటికి తిరిగొస్తే మళ్ళీ వచ్చావంటే చంపేస్తారు. అది కల్లో మాత్రమే జరిగేది. అప్పటికి నీ పెళ్ళై సంవత్సరమై ఉంటుంది. నిన్ను ఒక్కసారి చూస్తే చాలు అని మీ అమ్మవాళ్ళు, నీ సంతోషాన్ని చూస్తే చాలు అని మీ నానమ్మ రాజీకొచ్చుంటారు. అప్పుడు నీ పక్కన భరణి ఉన్నా, చంకన చంటిపిల్లాడున్నా ఎవ్వరూ ఏమీ అనుకోరు. నువ్వెంత పర్ఫెక్ట్ ప్లాన్ చెప్పావు పిన్ని. నాకు తెలిసి నా ప్రేమ సక్సెస్ అవ్వడానికి దేవుడి కంటే ఎక్కువసార్లు నువ్వే సాయం చేశావు. నీకు థ్యాంక్స్ చెప్తే సరిపోదు. నా రుణం తీర్చేసుకుందులే. నువ్వు పారిపోయే టైంలో ఉట్టి పాలు తాగి పారిపోతావా ఏంటి? ఉట్టి మీదుండే మూటని దించుతావు, చేతికి చిక్కిన నగల్ని చున్నీలో కడతావు. అప్పుడు నీకు నచ్చని డిజైనర్ నెక్లెస్ ఏదైనా ఉంటే నా మొహన కొట్టిపోవా ఏంటి? ఆ టైం వస్తే పువ్వుల్లో పెట్టి మరీ ఇచ్చి వెళ్తాను పిన్ని. నాకు కావాల్సింది బంగారం కాదు, భరణి. ఆయన ఒప్పుకున్నాడంటే ఈ ప్రపంచాన్నే ఎదిరిస్తాను. భరణికి విసుగొచ్చి ఓకే అన్నాడని ఇంట్లో వాళ్ళని ఎదిరించేవు. నిన్ను ఇల్లు కదల్లేవకుండా చేస్తారు. గడప దాటావంటే మళ్ళీ భాస్కరింటి గడప తొక్కేలా చేస్తారు. ఇంట్లో మనుషుల కన్నా కాపలా కుక్కలే ఎక్కువుంటాయి. నీ మీద నమ్మకం పోయి వాటి మీద విశ్వాసం ఎక్కువ పెంచుకుంటారు. చివరికి పక్కింటి వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయినట్టు కూడా నీకు తెలీదు. అలా చేస్తే నేను బ్రతకను. భరణి నా నుంచి దూరం చేస్తే నేను చచ్చిపోతాను పిన్ని. ప్రేమ కోసం నువ్వు చచ్చిపోయినా పరువు కోసం పచ్చకామరలొచ్చి చచ్చిపోయింది పాపం అని ఊళ్ళో వాళ్ళు జాలి పడేలా చేస్తారు మీ ఇంట్లో వాళ్ళు. అలా కూడా చెప్తారా? నేను చెప్తున్నాను కదా త్రిపుర, తొందరపడి నీ ప్రేమని ఇంట్లో వాళ్ళకి చెప్పకు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా భరణికి చెప్పు. నిన్ను ప్రేమించేలా చేసుకో. నిన్ను పెళ్లి చేసుకుంటానని వెంటపడేలా మార్చుకో. పసుపు తాడ్ని కేబుల్ వైర్ అనుకుని ముడివేయమని చెప్పు చాలు. ఏం చేయలేక చివరికి భగవంతుడైనా వేళ్లు విరుచుకుంటూ ఉండిపోతాడు. కరెక్టే పిన్ని. ముందు భరణి నా వైపు తిప్పుకోవాలి, నా మాట వినాలి, నన్ను ప్రేమించాలి. ఇప్పుడే వెళ్ళి తన్ని కలుస్తాను. నిజంగా నీది గొప్ప ప్రేమ త్రిపుర. ఎక్కడా ఏమాత్రం నీ పట్టుదల తగ్గట్లేదు. ఎందుకంటే ఐ లవ్ భరణి పిన్ని. అంతే, నేను వెళ్తాను. వెళ్ళు వెళ్ళు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.